దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. నీలో విశ్వాసం ఉండాలి కానీ అవిశ్వాసం ఉండొద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎంతమంది విశ్వసించి విశ్వాసం ద్వారా నడుస్తున్నారో మనం తెలుసుకోవాలండి. మరి లేఖనాల్లో తెలియపరుస్తున్నారు. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఎక్కడెక్కడో తిరిగింది, ఏయో ప్రాంతాలకు వెళ్ళింది, ఎక్కడెక్కడో హాస్పిటల్కి వెళ్ళింది. అయినా కూడా తనకి నయం కానీ ఆ జబ్బుని ఏం చేసిందంటే విశ్వసించి దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత నొందిందండి. మనం ఎంతమంది మరి నమ్ముతున్నాము, దేవుని చెంత చేరితే మనకు స్వస్థత వస్తుంది, దేవుని చెంత చేరితే మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ మేలు కూడా కొదువే ఉండదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది ఆయన్ని ఆశ్రయిస్తున్నారండి, ఎంతమంది దేవుని నిజముగా నమ్ముతున్నారు. చూడండి, నమ్మిన వెడల సమస్త కార్యములు మీరు చూసేదారు అన్నట్లుగా ఎంతమంది మనం నమ్ముతున్నామండి. లేదా మనకున్న ధనాన్ని బట్టి హాస్పిటల్కి అక్కడ ఇక్కడ తిరుగుతూ మనం వ్యర్థపరుచుకుంటున్నామా, సమయం అంతా కూడా పోగొట్టుకుంటున్నామా? ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుణ్ణి అనుసరించి